హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు చూసారు కదా, అటువంటి వీడియోని అయితే ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. డిస్క్రిప్షన్లో అయితే ఒక లింక్ అయితే ఉంటుంది. ఆ లింక్ని క్లిక్ చేసినట్లయితే ఒక విజువర్ అయితే ఉంటుంది. ఆ విజువర్ని అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకుని అక్కడే ఓపెన్ చేసినట్లయితే డైరెక్ట్గా అవే ప్లేయర్లోకి అయితే ఇలా అయితే ఓపెన్ అవుతుందన్నమాట. అవే ప్లేయర్లో ఓపెన్ అయిన తర్వాత మనం అందులో అయితే మన ఫోటో అయితే ఎలా యాడ్ చేయాలో చూద్దాం. చూసారు కదా, టెంప్లెట్ అయితే ఎలా ఉందో. టాప్లో సెకండ్ ఆప్షన్ పెన్సిల్ సింబల్ కనబడుతుంది కదా, ఆ పెన్సిల్ సింబల్ మీద క్లిక్ చేసి యువర్ ఇమేజ్ అని ఉంటుంది. ఇమేజ్ బ్లాక్ కింద యువర్ ఇమేజ్ అని ఉంటుంది. ఆ ఇమేజ్ మీద క్లిక్ చేసినట్లయితే మన ఇమేజ్ అయితే అందులో సెట్ చేసుకోవచ్చు. ఇమేజ్లో పిక్ ఇమేజ్లో మన ఫోటో అయితే సెట్ చేసుకోవాలి. నేనైతే ఒక ఫోటో అయితే యాడ్ చేస్తున్నాను. చూసారు కదా, ఇలా అయితే వస్తుంది. కింద ఒక నేమ్ కనబడుతుంది కదా, క్యూట్ గోల్ అని. అది మీరు తీసేయాలనుకుంటే అలా తీసేయాలో చూద్దాం. మళ్ళీ పెన్సిల్ సింబల్ మీద క్లిక్ చేసి ఇక్కడ లాస్ట్లో టెక్స్ట్ ఆప్షన్ ఉంది కదా, లాస్ట్ దాని మీద క్లిక్ చేసి ఇక్కడ జనరల్లో ఆఫ్ చేసుకోవాలంటే ఆఫ్ చేసుకోవచ్చు. అలా పీరియన్స్లోకి వెళ్తే మీరు నేమ్ అనేది వేరే నేమ్ కావాలంటే క్యూట్ గోల్ అని చూడండి, అందు మీద క్లిక్ చేసి వేరే నేమ్ అయితే సెట్ చేసుకోవచ్చు. కలర్ మీద క్లిక్ చేసి కలర్ మార్చుకోవచ్చు. అలాగే ఫోంట్ ఉంది చూడండి, DHEND అన్న దగ్గర ఫోంట్ అయితే మార్చుకోవచ్చు. నేనైతే ఇదే ఉంచేసుకుంటున్నాను, నేను ఏం మార్చట్లే. ఓకే, ఇప్పుడు వీడియో అయితే గ్యాలరీలోకి అయితే ఎక్స్పోర్ట్ చేసుకోండి. చూసారు కదా ఎలా అయితే వచ్చిందో వీడియో. ఓకే, వీడియో అయితే గ్యాలరీలోకి అయితే ఎక్స్పోర్ట్ చేసేసుకోండి. అలాగే వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే సబ్స్క్రైబ్ బటన్ అయితే క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.